వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు రాజకీయాల విషయానికి వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలు బెరికింది. ఆల్రెడీ మన తెలంగాణలో కూడా చూసాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ కూడా బాత్రూంలో జారిపడి అదే కాలుకి గాయమైంది, అంటే విరిగిందన్నారు తొంటి ముక్క. సో ఈ యొక్క ఎవరైతే ఓడిపోయినటువంటి నాయకులకి ఇలా కింద పడటం కాలు ఎరగటం అనేది కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది. ఈ క్రమంలో యాక్చువల్గా రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇది నిజానికి ఇదేమన్నా ఒక సింపతి డ్రామా అనేది కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? అది రూలు ఆయన తూచా తప్పకుండా పాటించాడు. యాక్చువల్గా అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక రూల్, సాంప్రదాయం, కంపల్సరీ చేయాల్సిందే. ఎలాగైతే ఎలక్షన్స్కి ముందు సచివాలయాల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఫైల్స్ దగ్ధం అవుతూ ఉంటాయి. అవును, అంటే నెక్స్ట్ ఎవడు వస్తాడో తెలియదు, ఎందుకైనా మంచిది. హార్డ్ డిస్క్లు మాయం కావడం తగలబడుతుంది, ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ ఫైల్ అన్ని తగలబడిపోయాయి, అంతే. అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమి ఉండవు. సో అలా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మీరు గెలిచారనుకోండి, మీకు నాకు పర్వాలేదు అన్నట్టు గెలుపు ఓటములు ఉంటే నష్టమేలా. అంటే ఇప్పుడు 175లో మీకు 100, నాకు 75 వచ్చిన బాధల, నాకు 50 వచ్చిన బాధల. కానీ క్లీన్ స్వీప్లు అవుతూ ఉంటాయి కదా 10-11 సీట్లతోనే. అంటే మహారాజ్యం వెళ్ళిన వాళ్ళు అట్లా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ క్లీన్ స్వీప్ల కార్యక్రమంలో వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్యం రావాలి. ఆ అనారోగ్యం కాలుకే రావాలి, అంటే నడవలేని స్థితి. రాలేను పలానా చోటికి నేను. ఇప్పుడు చెయ్యి బాగాలేదనుకోండి, రావచ్చు, ఇట్లా రావచ్చు, అంతే కదా. నడుము నొప్పి అనుకోండి, ఇట్లా రావచ్చు. మెడ నొప్పి అయినా ఇట్లా రావచ్చు. కాలు నొప్పి అనుకోండి, కుంటుతా రాలేను నేను, నాకు రెస్ట్ అవసరం, అందుకే ఇలా 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 కూర్చోవాలి అన్నాడు డాక్టర్ అని చెప్పాలి. ఎలక్షన్ ముందు అయితే అది కూడా తోపుడు బండి మీద కూడా కూర్చోబెట్టి. అండ్ అదే ఇంటర్నల్ అనుకోండి, నాకు ఆ కిడ్నీ ప్రాబ్లం ఉంది, జాండిక్స్ వచ్చింది, లేకపోతే ఇంకేదో ఆపరేషన్ చేయాలి, అవి నమ్మేటట్లేదు. అంటే అది ప్రదర్శన కుదరని పని, ప్రదర్శన అనేది ఉండాలి. అండ్ ఇలాంటి ప్రదర్శనకి రెగ్యులర్గా అలవాటు పడ్డ మనిషే జగన్. ఇక్కడ ప్లాస్టర్లు, లేకపోతే కోడికత్తి, ఇక్కడ ప్లాస్టర్లు, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్. అయితే దీన్ని మాత్రం తూచా తప్పకుండా కరెక్ట్గా పాటించింది ఎవరు అంటే కేసీఆర్. అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు జనాలకి అనారోగ్యం అనేదే ఒక మెయిన్. లైక్ ప్రధానమంత్రి వస్తున్నాడు, మీరు ఖచ్చితంగా రావాలి. అబ్బా ఒంట్లో బాగాలేదండి, రాలేకపోతున్నాను, చూడండి ఎంత తగ్గుతున్నాను, అమ్మో ఇందాకే బ్లడ్ పడింది, ఆ రకంగా ఉంటుంది. నా తరఫున ఈయన పంపిస్తున్నా, ఒంట్లో బాగాలేదు. పొరపాటున అప్పటి వరకు బాగున్నావు నువ్వు, మంచిగా 2 రోజుల ముందే బర్త్డే పార్టీ చేసుకుంటావు. సడన్గా అరెస్ట్ అయ్యేసరికి నాకు అయ్యో ఇంజక్షన్ లేని బతకలేనండి, అసలు నాకు హెల్త్ ప్రాబ్లం, నాకు శ్వాస తీసుకోవడం కూడా రాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఇదే మెయిన్గా పెడతారు. అదే చిన్న ప్రాబ్లం అయినప్పటికీ దాన్ని పెద్దగా చిత్రీకరిస్తారు అనమాట. అంటే ఇక్కడ ఉండలేడు, ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అవసరం, ఫలానా హాస్పిటల్లోనే ఉండాలి, రెగ్యులర్గా ఓ డాక్టర్ చెక్ చేస్తున్నాడు, ఆయన హ్యాండ్లోనే ఉండాలి, వేరే వాళ్ళ మీద నా నమ్మకం లేదు, మమ్మల్ని ఏదో చేస్తారు, అసలు ఈ కేసులోనే నన్ను కావాలని ఇరికించారు, ఆ డాక్టర్ నన్ను పొడుస్తాడేమో, చంపేస్తాడేమో, ఇలాంటి ఊహాగానాలు అన్నీ పెడతారు కోర్టులో. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మొన్న కేసీఆర్ ఏం చేస్తే ఇప్పుడు అసెంబ్లీకి రావాలి అంటే వీళ్ళు మనస్ఫూర్తిగా నవ్వే ఇది లేదు. అవతల వాళ్ళ ముందు నవ్వుల పాలు అవుతూ ఉంటారు. నవ్వుల పాలు అవ్వడం ఇష్టం లేక, అలానే మనస్ఫూర్తిగా నవ్వలేక, అసలు అక్కడికి రాలేక, ఏదో ఒక చిన్న ఇది కావాలన్నమాట, ఒక సాకు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేశాడా, నేను జారిపడ్డాను చూడండి, నేను నడవలేకపోతున్నాను అన్నాడు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి బొకే పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో ఇచ్చాడు, కోలుకొని త్వరగా రండి మీరు, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఆయన 2 నెలలు 3 నెలల తర్వాత నిదానంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు కూడా తొంటి వెముక విరిగినప్పుడు నెక్స్ట్ డేనే పట్టుకొని నడవడం అనేది అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందా, నివ్వరపోయారు. మరి అది యశోద హాస్పిటల్ గొప్పదనం అన్న, ఇంటర్నేషనల్ హాస్పిటల్ అది. ఏ రోగం క్యాన్సర్ అయినా సరే క్షణాల్లో మాయం చేసేస్తారు, నడిచాడు, సూపర్ గా నడుస్తారు. మరి మంచి హాస్పిటల్, అంతమంది దీవెనలు, తెలంగాణ ప్రజలు కోలుకోవాలన్న వాళ్ళ ప్రార్థనలు, దానివల్ల నేను ఇలా కోలుకోగలిగానండి అని చెప్పుకుంటా. నడవగలిగాడు. ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే పులివెందులు, కడప నుంచి పులివెందుల వచ్చే జస్ట్ ఆ దారిలో జనాలకి నమస్తే పెడుతూ ఎక్కువసేపు నిలబడడం వల్ల కాలు వాపు వచ్చింది. ఆ వాపు వచ్చిన కాలుతో సడన్ గా కూర్చోవడం వల్ల బెనికింది.
క్యాన్వాయ్కి కూడా చిన్న ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆపారు, త్రుటిలో తప్పిన ప్రమాదం అని చదివాం కదా. ఎస్, ఆ త్రుటికి ఏమైందంటే ఈ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈయన కాలు కొంచెం అట్లా బెనికింది అనమాట. సో ఇప్పుడు నడవలేడు పాపం. ఆ మధ్య ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయిన తర్వాత, ఇంకా నాకు వయసు ఉంది, నాకు శక్తి ఉంది, నాకు తిరిగి ఓపిక ఉంది, మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తా అన్నాడు. అర్థం కాదు ఓదార్పు యాత్ర ఏంటని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఒక చనిపోయిన బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని ఓదార్చారు. ఇప్పుడు ఏముందబ్బా అనుకున్నా. విషయం ఏంటంటే అయ్యో అంత పెద్ద కార్యకర్తలట, కార్యకర్తలు అందరూ ప్రతి పార్టీ ఆఫీస్ లో ఇలా ఉన్నారు. వాళ్ళందరికీ వెన్ను తట్టి లేదు లేదు మీరు ధైర్యంగా ఉండండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం, ఓదార్పు. అలా చేసే క్రమంలో వచ్చేటప్పుడు కాలు అలా బెనికింది. ప్రజల కోసం కాదు, కార్యకర్తల కోసం చేసే యాత్ర. కార్యకర్తలు ఓదార్పు. ఓడిపోయి మధ్యలో అప్పుడప్పుడు ప్రజలు కూడా వచ్చి ఏడవచ్చు, కష్టమే లేదు. నిన్న ఏడ్చారు, 4 మహిళలు వచ్చి ఏడ్చారు. వాళ్ళకు కూడా ఉన్నాయి కొన్ని, అంటే కొన్ని స్లాట్స్ బుక్ చేసి ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చి ఏడ్చి వెళ్ళొచ్చు. ఫుల్ మెయిన్ ప్లెడ్జ్డ్ గా సినిమా మాత్రం వీళ్ళకే చూపించాల్సింది. మధ్యలో వీళ్ళు వస్తామన్నా కాదనం, రండి వచ్చి అలా వాటేసుకొని ఏడ్చి ఇలా అనేసి వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడు ఇంకొక ఇది ఉంది ఏంటంటే, జగన్ అనేటువంటి వ్యక్తికి వచ్చినటువంటి పార్టీకి వచ్చినటువంటి సీట్లు 11, ప్రతిపక్ష హోదా లేదు. ఆ యొక్క అసెంబ్లీ యొక్క ప్రాంగణంలో, ఏదైతే సభా ప్రాంగణంలో స్టార్టింగ్ వచ్చేసి అధికార పార్టీ కూర్చుంటారు, ఇటు సీఎం ఇటు ప్రతిపక్షం కూర్చుంటుంది. సో ఇప్పుడు కంబైన్డ్ కాబట్టి పాలకపక్షంలోనే జనసేన కూర్చోవాలి. ఫస్ట్ మన టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, దాని తర్వాత జనసేన, దాని తర్వాత ఇతరులు, మిగతా వాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే కూర్చోవాలి. అంటే ఇప్పుడు మొత్తం ఈ రెండే కదా వర్గాలు. ఇప్పుడు ఒకటి వచ్చేసేమో కూటమి, ఒకటే వైసీపీకి వచ్చిన 11 సీట్లకి వెనకాల కూర్చోవాల్సి వస్తుందట. ముందు కూర్చొని సీఎం లాగా చేసిన వ్యక్తి వెనకాల ఇక్కడ ఆల్ఫాబెటిక్ మోడ్లో జే కదా, ఇంకా వెనక వస్తుందట. అవును. సో ఆల్ఫాబెటిక్, సో అది తట్టుకోలేకనే ఇది ఒక డ్రామా చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. అంటే సడన్ గా వీళ్ళు కూడా పాపం పుండు మీద కారం చల్లినట్టు అయ్యన్న పాత్రని తీసుకొచ్చి ఇతను మీ స్పీకర్, ఇతను మీరు అతన్ని గౌరవించాలి అని చెప్పి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ఈయనను శాసించాలి, కూర్చోండి మాట్లాడుకోండి అని చెప్పేసి. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసారా? అయ్యన్న పాత్రుడికి సంబంధించిన వీడియో నిన్న బాగా వైరల్ అయింది. అయ్యన్న పాత్రుడితో ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. మీరేదో జగన్ ఓడిపోయాడు అని చెప్పి తక్కువ అంచనా కానీ, వాడు ఓడిపోయాడు అంటే చావలే, వాడు ఓడిపోయాడు చావలేదు, జాగ్రత్తగా ఉండాలి అంటే బాగా మంచి పదం వాడాడు, వాడు ఓడిపోయాడు కానీ సావలేదంట, అంటే సచ్చదాకా మనం ఇచ్చేయాలా అనేది అయ్యన్న పాత్రుడు అంటాం అనేది. ఇప్పుడు ఏమైంది అంటే సేమ్ అదే, జస్ట్ చావు తప్పి కాలు బెనికింది, కన్నులొట్ట పోయినట్టు జస్ట్ కాలు బెనికింది అంతే. ఈ దీంతో మరి కొన్నాళ్ళు ఒక 70 రోజుల వరకు, అంటే ఓ 2-3 నెలల వరకు ఈయన అసెంబ్లీకి రాలేడు. ఆ లోపు తర్వాత ఈ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అన్నీ అయిన తర్వాత నిదానంగా కొంచెం కోలుకొని అప్పుడు చూస్తాడు. అంటే ఈ లోపు ఏదో ఒకటి జరగదా, మాకు ఏ జుట్టు దొరకదా, ఇంకేమన్నా చేయలేమా అని చెప్పేసి. పైగా ఈ క్రమంలోనే, కాలు బెనికే క్రమంలోనే నిన్నటికి నిన్న ప్యాలెస్ కూల్చడాలు అండ్ ఇట్లాంటివి, అండ్ ఆ రోడ్డు నుంచి నీ ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరైనా నడవచ్చు అని తీర్పు చెప్పడం, ఇట్లాంటివన్నీ జరిగేసరికి కొంచెం అంటే హట్ అవుతూ ఉంటారు కదా మనుషులు, ఆ విధంగా జరుగుతూ ఉంది. అది జరిగింది. ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కాలు అయితే బెనికింది. పాపం నిన్న ఓదార్పు యాత్రలో ఇప్పుడైతే లేవలేడు. ఎప్పుడు లేస్తాడు అనేది కొంచెం ఇంచుమించు ఆయనకు కూడా తెలియదు. అప్పుడప్పుడు సడన్గా అయినా రావచ్చు, లేకపోతే ఇంకొన్నాళ్ళు ఎక్కువ రోజులైనా పట్టొచ్చు. ఓకే, ఇంకోటి ఆయన యొక్క స్వస్థలైనటువంటి పులివెందులో జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ రెస్ట్ తీసుకుంటాడు, ఇంకా అక్కడే రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏ విజయవాడ, అమరావతి, లేకపోతే ఏ వైజాగ్ అయితే జనాలు తాగిడి ఎక్కువ ఉంటుంది. హోమ్ సిక్ అయింది, నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అడిగితే జనాలకి జగన్కి హోమ్ సిక్ అంటారు. నిజంగా సిక్ అయ్యి ఇంటికి వెళ్ళాడు అనుకో అయ్యో పాపం అంటారు, కాలు బెనికింది కదా ఎందుకే ఇంటికి వెళ్ళాడు, అక్కడ దగ్గరలో ఉండి కాబట్టి వెళ్ళాడు అంటారు. దట్స్ ఆల్. ఓకే అంతేనా? ఓకే ఇదండి జగన్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.